హాయ్ చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించాలన్నమాట. అదేం పెద్ద ఘోరం కాదు. అంటే పెద్ద పెద్దవి ఏదైనా అంటేనే చెప్పడము, ఇలా ఎవరైనా హత్య చేసేయడము, మానభంగాలు చేసేయడము, లేదా బాంబ్ బ్లాస్ట్ అలాంటి వాటికి హైకోర్టు అనేది ఏదో తీర్పులు ఇస్తాయి. అది ఓకే, నేను దాన్ని తప్పు అని చెప్పడం లేదు. నేను చెప్పడం చిన్న చిన్న తప్పులు అనమాట. అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఉంటారనుకోండి, తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఏదో ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, డిస్మిస్, అంతే, వెళ్ళిపో పనిలో నుంచి, అవసరం లేదు. అంటే అతను ఎన్ని ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాడు ఏమి అలా అంత ఆలోచించడం. ఒక చిన్న తప్పు చేసేసాడు అంతే, నువ్వు వెళ్ళిపో అనేస్తుంటారు అనమాట. అలా కాకూడదు. ఇంకా ఫ్రెండ్స్ కూడా అంతే అనమాట. చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని సర్దుకోవాలన్నమాట, మాట్లాడేసి. ఇంకా ఇంట్లో కూడా రిలేషన్స్లో కూడా అలాగే ఉండాలన్నమాట. పేరెంట్స్ పిల్లలు చెప్పినా పిల్లలు పేరెంట్స్ అలా వెళ్ళిపోకుండా, ఇంకా అన్నదమ్ముళ్ళు ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా అలా చేయకూడదు అనమాట. పెద్ద పెద్ద తప్పులు ఘోరాలు అయితే అది ఓకే, ఇది చిన్న తప్పులే కదా, ఎక్స్క్యూజ్ చేయాలన్నమాట. మీకు చెప్తాను చూడండి. ఒక రాజు అతని యొక్క రాజ్యంలో ఎవ్వరు కానీ తప్పు చేయకూడదు అనమాట. అలా తప్పు చేస్తే అతని దగ్గర 10 కుక్కలు పెట్టుకున్నాడు అనమాట. ఆ కుక్కలకి వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు తీసుకొచ్చి వేసేయడం అనమాట ఆహారంగా, వేట కుక్కలకి. అలా చేస్తున్న ఒక అతని దగ్గర ఉన్న సేవకుడు చాలా ఏళ్ళుగా ఉన్నాడనమాట. ఏదో తెలుసో తెలియకుండా ఏదో పొరపాట్లు, మానవ సహజం కదా, అలా తప్పు చేసేసాడనమాట. అలా చేసే కొద్దికి రాజు ఏం చేశాడు, ఇతను కూడా వేసామని చెప్పాడు అనమాట కుక్కలకి ఆహారంగా. అప్పుడు ఆ సేవకుడు ఒక 10 రోజులు నాకు ఇవ్వండి అనేసి అడుగుతాడనమాట. సరేలేసి రాజు ఒప్పుకుంటాడనమాట. ఆ 10 రోజులు ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఆ కుక్కలకి సేవ చేస్తాడనమాట. ఆ 10 కుక్కలకి కూడా సేవలు చేస్తాడనమాట. ఇంకా 11వ రోజు వచ్చింది. అప్పుడు రాజు ఇంకా కుక్కలకి వేయమని చెప్పి, అప్పుడు ఆ కుక్కలు ఒక్కటి కూడా అతని ఏమాత్రం చేయదనమాట. ఇలా ఎందుకు ఏమని రాజు అంటే, అప్పుడు ఆ సేవకుడు చెప్తాడనమాట, చూడండి రాజా, ఈ మరి నేను 10 రోజులు ఆ కుక్కకి నేను సేవలు చేశాను, అవి నన్ను వేట కుక్కలు అవి తినడం వదిలేసిందన్నమాట. నేను ఏమి చేయలేదు, కొరకలేదు, ఏమి చేయలేదు. కానీ మీ దగ్గర నేను ఇన్ని రోజులు పని చేస్తున్నాను, తెలియకుండా ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిన దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు, మరణ శిక్ష అనేసి చెప్తాడనమాట ఆ సేవకుడు. అప్పుడు రాజు తెలుసుకున్నాడు అనమాట. అలా అంటే పెద్ద పెద్ద తప్పులు అంటే అప్పుడు చేయాలి, కానీ చిన్న చిన్న తప్పులు ఇట్లా జాబ్ పరంగా ఇంకా వేరే ఏదైనా చిన్న చిన్న పనులు చేసేస్తే కూడా అంత పెద్ద శిక్షలు వేసేసుకోకూడదు అనమాట. ఓకేనా? కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో ఇలా రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్స్లో కానీ జాబ్ పరంగా కానీ ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అనమాట. మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయనివ్వకుండా చూసుకోండి. సివియర్ అయితే ఓకే, సివియర్ కాకపోతే ఎక్స్క్యూజ్ చేయండి. ఓకేనా?